ఆయన విడుదల చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి బైబిల్ రూట్లో ఉండి ఆయన నన్ను తప్పించడు. ఇంకేమంటుంటే ఆఖరి వచనం ఇది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించడం. మనకి ధైర్యం కావాలంటే ఏంటి? దేవుడి నామంలో మనకు భయం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే బహుధైర్యం మాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే బహుధైర్యం పుట్టిస్తుందని సామెతలు 14:26లో చూస్తున్నాం. అందుకని భయభక్తులు ఉంటే మనకి ధైర్యం వచ్చేస్తుంది. అది ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా, ఏ భయమైనా, ఆర్థిక పరిస్థితి భయమైనా, అప్పుల బాధ అయినా, వివాహమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే, విద్య అయినా, ఏదైనా సరే మనకి బహుధైర్యం వచ్చేస్తుంది అన్నమాట ఆయనందు భయభక్తులు ఉంటాయి. కాబట్టి నీ హృదయంలో ఆఖరిగా మనం ఏం తెలుసుకుంటున్నాం? దేవుని వాక్యంతో నింపబడాలి, వాగ్దానాలపై నమ్మకం ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన సత్యవంతుడు, నీతివంతుడు, అబద్ధమాడనేరని దేవుడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట నెరవేర్చే దేవుడు అని నమ్మకం కలిగి ఉండాలి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నెరవేరుస్తాడు, ఆలస్యమైన నెరవేరుస్తాడని నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన యందు భయభక్తులు మనకి బహుధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి ఆ భయభక్తిలో దినదినము మనం ఎదగాలి, ఆ భయభక్తిలో దినదినము మనం ఎదగాలి. కాబట్టి అటువంటి ధైర్యంతో హృదయంలో వాక్యం నింపుకుని, వాగ్దానంపై నమ్మకం ఉంచి, ఆయన ఆశ్రయించి, ఆయన సత్యవంతుడు, నీతివంతుడు, అబద్ధమాడని దేవుడని, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని నమ్మి మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు ఈ వాక్యాలు దీవించుగాక. అటువంటి నమ్మకంతో, అటువంటి భయభక్తులతో దేవుడిని ఆశ్రయించి మనం భయం అనే సాతాన్ని పారద్రోయాలి అని దేవుడి వాక్యము సెలవిస్తుందన్నమాట. ఆయన సిలువని ధ్యానించాలి, ఆయన సిలువ రక్తాన్ని ప్రోక్షించి సాతాన్ని బంధించాలి. యేసు రక్తంలో బంధించాలి, యేసు నామంలో బంధించాలి. దేవుడి వాక్యంలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేను, కృపామేను, దయామేడమైన ప్రభ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాసరదికి వచ్చినామైనా భయం గురించి మీరు మాకు వివరించిన దేవా మీకు వందనాలు. భయాన్ని మేము ఎలా పారద్రోలాలో మాకు నేర్పించే విధానం బట్టి వందనాలు. మా హృదయాల్లో నీ వాక్యం ఉండాలి, నీతో సహవాసం ఉండాలి, నీ వాక్య ధ్యానం ఉండాలి, నీ వాగ్దానాలు నింపుకోవాలి. మీరు సత్యవంతుడు, నీతివంతుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, అబద్ధమాడనే దేవుడని మేము నమ్మాలి. నమ్మకంతో, విశ్వాసంలో మీరు నెరవేరుస్తారని మీ వైపు చూస్తూ ఆ భయాలను జయించడానికి నాయన యేసు రక్తంలో, యేసు నామంలో, మీ రక్తంలో మేము సాతాన్ని ఎదిరించే శక్తిని మేము కలిగి ఉండాలని, మిమ్మల్ని తక్కువ శక్తి గలవారుగా అంచనా వేయకుండా మీరు ప్రతిదీ నెరవేర్చేవారుగా, భయాలు పారద్రోలి వారిగా, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు జయమిచ్చే దేవుడుగా మేము గుర్తించి మీలో ముందుకు సాగిపోయి కృపను గ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని యేసు నామమున బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం అలా ముందుకు సాగిపోదాం. మీరు నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మేము కూడా మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడి వాక్యం దీవించగాక. నన్ను ప్రోత్సహించి, బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ, ఇంకా నువ్వు బలపరిచి ఆదరించాలని కోరుతూ మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.